పిల్లలను గారాబం చేయొచ్చా? ఈ వారం మనం కొన్ని విషయాలు పిల్లల గురించి మాట్లాడుకుందాం. కొంతమంది పేరెంట్స్‌కి ప్రేమకి, గారాబానికి మధ్యలో తేడా తెలియదు. ఎంతగా గారాబం చేస్తే అంతగా పిల్లల్ని ప్రేమించినట్టు అనుకుంటూ ఉంటారు. కానీ రెండింటి మధ్యలో చాలా తేడా ఉంటుంది. మనం ఒకరిని ప్రేమించినప్పుడు వాళ్ళేదైనా తప్పు చేస్తే సరిచేస్తాము. వాళ్ళేదైనా అడిగినప్పుడు కాదంటాము. వాళ్ళెక్కడికైనా వెళ్తామన్నప్పుడు వద్దంటాము. అంటే వారికి ఏది క్షేమమో దానికే ఒప్పుకుంటాము. క్షేమకరం కాని దానికి మనం వద్దు, కాదు, కూడదు అని అడ్డగిస్తూనే ఉంటాము. కొన్నిసార్లు ఖండిస్తూ ఉంటాము. కొన్నిసార్లు హెచ్చరిస్తూ ఉంటాము. ఇదంతా ప్రేమలో ఒక భాగమే. కానీ గారాబం దగ్గరకొచ్చేసరికి ఇలా ఉండదు. ప్రతి దానికి సరే అంటాము. వాళ్ళు తప్పుగా మాట్లాడినా, తప్పు నిర్ణయాలు తీసుకున్నా, తప్పుగా ఆలోచించినా, దేనికైనా సరే మనం ఓకే అని చెప్పడము గారాబంలో చూస్తూ ఉంటాము. ఇలా గారాబం చేయడం వల్ల పిల్లలలో మొండితనం అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. స్వార్థపరులుగా తయారవుతూ ఉంటారు. చిన్న పిల్లలకి ఏది తప్పు, ఏది ఒప్పు అని చెప్పాల్సిన బాధ్యత ప్రతి తల్లి, తండ్రి పైన ఉంది. నా పిల్లలకి కాదు అంటే వాళ్ళు ఫీల్ అవుతారు, వాళ్ళు బాధపడతారు. వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అని. మీ పిల్లలకి ఇవ్వాళ బాధ పెట్టడం మీకు ఇష్టం లేదు అంటే, రేపటి రోజున మీరు చేసినటువంటి ఈ గారాబం వల్ల వాళ్ళు ఎంతగానో స్వార్థపరులుగా మారి ఈ సమాజానికి, మీ కుటుంబానికి, వారికి కూడా ఎంతో హానికరంగా తయారవుతూ ఉంటారు. కాబట్టి మీ పిల్లల్ని ప్రేమించండి. కానీ సరిచేయాల్సి వచ్చినప్పుడు ప్రేమతో సరిచేయండి. హెచ్చరించండి, ఖండించండి. అంతే తప్ప ప్రతి విషయానికి సరే అని చెప్పి వాళ్ళని గారాబం చేస్తూ ఉంటే రాబోయే రోజుల్లో తగిన మూల్యం మీరే చెల్లించాల్సి వస్తుంది.